అలానే మిస్సెస్ రావు, అమెరికాలో మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద అనేక రకాల న్యూస్ వస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి భారతీయులు, ఎందుకంటే H1B వీసా ఎక్కువగా భారతీయులే పొందుతుంటారు. 70-80% మన ఇండియన్సే H1B వీసాదారులు అక్కడ ఉన్నారు అనేది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అమెరికన్ మాజీ కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల ప్రకారం మద్రాస్ జిల్లాలో, ఒకే ఒక జిల్లాలో కొన్ని వేల H1B వీసాదారులు ఉన్నారు, పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారు భారతీయులు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు కొత్త ఏం కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు H1B వీసా ఉన్నంత మాత్రాన అమెరికాలో పదిలంగా ఉండొచ్చు, అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం లేదు, సడలిపోయింది. దానికి కారణం ఏంటంటే గ్రీన్ కార్డు ఉంటేనే అది శాశ్వత నివాసం కాదు మీకు అని చెప్పి ఉపాధ్యక్షుడు చెప్తున్నాడు, అమెరికన్ ఉపాధ్యక్షుడు చెబుతున్నాడు. అలాంటప్పుడు H1B వీసాను ఎవరు లెక్క పెడతారు? H1B వీసా ఉంటే ఒకప్పుడు అమెరికాలో సెటిల్ అయిపోయామా అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండేది మన ఇండియన్స్లో. ఇవాళ H1B వీసా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియనటువంటి సిచ్యువేషన్. అయితే ప్రత్యామ్నాయ మార్గాలను చాలా ఎంచుకున్నారు మన వాళ్ళు. అమెరికా వెళ్ళి అమెరికాలో ఉంటూ, అమెరికాలో సంపాదిస్తూ, అక్కడ ఉండేటువంటి మెరుగైనటువంటి జీవన శైలికి అలవాటు పడినటువంటి వాళ్ళు ఎలాగైనా సరే అక్కడ ఉండాలని చెప్పి భావిస్తూ రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటూ అక్కడే ఉంటున్నారు. H1B వీసా ఉండి ఉద్యోగం లేకపోతే పరిస్థితి ఏంటి? వాళ్ళు నియమిత కాల ప్రకారం ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు కూడా సంపాదించుకోలేదు అనుకోండి, 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు అలా ఇస్తారు వాళ్ళు. అప్పుడు కూడా ఇన్ టైంలో జాబ్ రాకపోతే H1B వీసా చెల్లదు. అందుకు ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? B2 బిజినెస్ వీసా. బిజినెస్ వీసా తోటి కంటిన్యూ కావచ్చు. అందుకే అక్కడ ఉన్నటువంటి H1B వీసాదారులు జాబ్ పోతే కనుక ఇమీడియట్గా బిజినెస్ వీసా మీదకి చేంజ్ అవుతున్నారు. ఇక కొంతమంది ఏం చేస్తున్నారు, జాబ్ పోయినప్పటికి కూడా అమెరికాలో ఉండాలి అని భావించేటువంటి వాళ్ళు స్టూడెంట్ వీసా, ఇంకోసారి అక్కడ MS చేరటం, అక్కడ యూనివర్సిటీలో ఏదో దాంట్లో ఏదో కోర్సు చేరి అక్కడ స్టూడెంట్ వీసా పొంది అమెరికాలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక సెకండ్ ఆప్షన్ అక్కడ ఉండేటువంటి H1B వీసాదారులకి. భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ అయితే కనుక ఒకళ్ళకి ఉద్యోగం పోతే ఇంకొకళ్ళు డిపెండెంట్ వీసా తీసుకోవచ్చు, H4 వీసా మీద అక్కడ కంటిన్యూ కావచ్చు. ఇలాంటి వెసులుబాట్లు అక్కడ ఉన్నాయి మన వాళ్ళకి, H1B వీసా ఉన్నటువంటి వాళ్ళకి. సో H1B వీసా ఉన్నంత మాత్రాన అక్కడ శాశ్వతంగా మనం అమెరికాలో ఉండిపోవచ్చు, అమెరికాలో మనం జీవన ప్రమాణాలను పెంచుకోవచ్చు, అక్కడే ఉండిపోవచ్చు అనేటువంటి భావన ఏదైతే ఉందో అది ఇప్పుడు కంప్లీట్గా పోయింది. ఈవెన్ H1B వీసా ఉన్నటువంటి వాళ్ళని ఉద్యోగాల నుంచి ఓడబెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి. గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళే JD వాన్స్ ఏం చెప్పారు? వాన్స్ క్లియర్గా చెప్పారు, శాశ్వత పౌరులు కాదు, ఎవరు గ్రీన్ కార్డు హోల్డర్స్ శాశ్వత నివాసాలు కాదని చెప్పారు. అందుకే అక్కడ గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. సో గ్రీన్ కార్డు ఉన్న H1B వీసా ఉన్న ఏది శాశ్వతం కాదు అమెరికాలో. అక్కడ వాళ్ళు ఇమ్మిగ్రేషన్ పాలసీలు మార్చే కొద్దీ అక్కడ మన ఇండియన్స్ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తాజాగా డేటా తీస్తే కనుక 75% మంది మన వాళ్ళే H1B వీసాల మీద ఉన్నారు. అందుకే భారతీయులు అంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఏహే భాగం ఉంది. ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి వచ్చేస్తున్నారు, అలాగే ఫేక్ వీసాలు పొందుతున్నారు. మద్రాసు ఉన్నటువంటి మద్రాసు US కాన్సులేట్లో ఫ్రాడ్ జరిగింది. దాదాపు ఒకే సంవత్సరం కొన్ని వేల మంది అక్కడి నుంచి వచ్చేసారు అమెరికాకి, H1B వీసా పొంది, లేదా రకరకాల B2 వీసాని ఏదో ఒక వీసా పొంది అమెరికా ఒకే జిల్లాలో 20,000 మంది అమెరికాలో అడుగుపెట్టారంటే ఖచ్చితంగా అక్కడ అమెరికా కాన్సులేట్లో ఏదో జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానం రాకమానదు. ఎందుకు కారణం ఏంది? ఇలాంటి అనుమానాలు, ఇలాంటి ఆరోపణలు అనేక సందర్భాల్లో వస్తున్నాయి. ప్రత్యేకించి పంజాబ్ రాష్ట్రం తీసుకుంటే, పంజాబ్ రాష్ట్రంలో ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు కనుక వెళితే అక్కడికి మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడ రెస్టారెంట్లు పెడుతున్నారు,
అక్కడ రకరకాల పనులు గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా స్థానికంగా ఉండేటువంటి అమెరికన్లకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పనులు. అక్కడ వీళ్ళెళ్ళి వాటిని ఆక్యుపై చేస్తున్నారు. సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే అమెరికన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండియన్స్ వచ్చి ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకే ప్రజల యొక్క నాడిని గమనించి ట్రంప్ 2024 ఎన్నికలకు ముందు అమెరికా ఫస్ట్, గ్రేట్ అమెరికా, మేక్ అగైన్ అని చెప్పి ఆయన ఒక నినాదం తీసుకున్నారు. ఆ నినాదంలో భాగంగానే ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కాళ్ళు చేతులు కట్టి పంపించేస్తున్నారు ప్రత్యేకమైనటువంటి విమానంలో. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నారు ట్రంప్. ఎందుకంటే అమెరికా నడవదు, ఇతర దేశాల వాళ్ళు లేకపోతే కనుక అమెరికా నడిచేటువంటి పరిస్థితి ఉండదు. మేధావి వర్గం అంతా కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అందులో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది మేధావులు ఉంటారని నమ్మేటువంటి లీడర్లలో ఇప్పుడు ట్రంప్ కూడా కలిసిపోయాడు. అందుకే ఒకవైపు ఆయన మారాడని చెప్పి సంబరపడాలో, లేదంటే H1B వీసాదారుల మీద నానాటికి కండిషన్స్ ఎక్కువ పెడుతున్నటువంటి క్రమంలో బాధపడాలి అర్థం కానటువంటి డైలమా స్థితిలో మన వాళ్ళు అక్కడ కాలం గడుపుతూ ఉన్నారు. జాబ్ ఆపర్చునిటీస్ కూడా తగ్గాయి. ఇప్పుడు తాజాగా రిపోర్ట్ ప్రకారం నా మిత్రుడు అమెరికా నుంచి ఒక ఆర్టికల్ పంపించాడు. అక్కడ రియల్ ఎస్టేట్ కుప్పగూలింది అని చెప్పి దాదాపుగా 9.8% తగ్గిందంట, గతంలో ఎప్పుడూ లేని విధంగా. అయితే గత 2019 నుంచి గత 4 సంవత్సరాల నుంచి దాదాపుగా 70-80% రియల్ ఎస్టేట్ హైక్ అయిందంట. ఒక్కసారిగా ఇప్పుడు 10% పడిపోయింది సుమారుగా అని చెప్పి ఆయన పంపించినటువంటి ఆర్టికల్లో ఉండేటువంటి సారాంశం. అంటే ఆర్థిక మాంద్యం అమెరికాని చుట్టుముడుతోంది. ఏ క్షణమైనా అమెరికాలో ఆర్థిక పరిస్థితి కుప్పకూలేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే కనుక ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద, అమెరికాకు సంబంధించినటువంటి చట్టాల మీద, అమెరికాకు సంబంధించినటువంటి కండిషన్స్, అలాగే ఆదేశాల మీద ఆయా దేశాల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రత్యేకించి భారతదేశం యొక్క భవిష్యత్తు ఐటీ రంగం మీద ఎక్కువగా ఆధారపడి ఉంది, సర్వీస్ సెక్టార్ మీద. సర్వీస్ సెక్టారు మన బడ్జెట్లో సింహభాగంలో ఉంటుంది. ఆ సర్వీస్ సెక్టార్ని కనుక బలహీనపరిస్తే భారతదేశం వెలువెల్లాడిపోతుంది. అందుకే ట్రంప్ ఏమంటున్నాడంటే అవుట్సోర్సింగ్కి సంబంధించి ఎవరైనా సరే ఇతరులను తీసుకొస్తుంది అమెరికాకి, వాళ్ళు $1,00,000 ఫీజు అని చెప్పి అంటున్నారు. సాధారణంగా కంపెనీలు ఏం చేస్తాయంటే అవుట్సోర్సింగ్కి తీసుకెళ్ళి తక్కువ శాలరీస్ పని చేయించుకుంటుంటారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆల్టర్నేటివ్ H1B వీసా ఉన్నప్పటికీ కూడా ఆల్టర్నేటివ్ కూడా తయారు చేసుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటూ మన వాళ్ళు అక్కడ బిక్కబిక్కమంటూ బతుకుతున్నారు అనేది తాజాగా నివేదిక. మరి మన వాళ్ళ పరిస్థితి ఏంటి, భారతీయుల పరిస్థితి అమెరికాలో అలానే కంటిన్యూ అవుతున్నారంటే డాలర్ డ్రీమ్స్ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకమా, లేదంటే డాలర్ డ్రీమ్స్ని నెరవేర్చుకోవాలనేటువంటి తపన ఏంటి, ఏ కారణం చేత అక్కడే కొనసాగుతున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.